ఇది మాత్రం కరెక్ట్. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఇండస్ట్రీలో మనకి ఏదైనా ఆపర్చునిటీ కలిసి రావాలి అంటే అదృష్టం కూడా ఉండాలి. నెక్స్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఈ మూడు ఉండాలి డెఫినెట్లీ. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్ సపోర్ట్ కానీ ఇదంతా తర్వాత వస్తూ ఉంటాయి. ఈ మూడు ఉంటే డెఫినెట్లీ మనం నిలదొక్కగలం. అట్లీస్ట్ మనం దాన్ని వదిలేయకుండా మనం దాంట్లో ఉండగలుగుతాం. నాకు ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంది, చిన్నప్పటి నుంచి మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ప్యాషన్ అంటారా, నాకు అసలు పాటలు అంటే ఏంటో తెలియని ఏజ్ నుంచి మా అమ్మ నన్ను కూర్చోబెట్టేసి క్లాసికల్ నేర్చుకోరా, సంగీతం నేర్చుకోరా అంటే మా ఇంటికి మా సంగీత మాస్టర్ వచ్చి కూర్చోబెట్టి ఇలా ఆయన ఇక్కడ కూర్చుంటే నేను కింద కూర్చొని తాళం వేస్తూ ఆడడం నాకు గుర్తు అలా కొంచెం కొంచెం గుర్తుంది. ఎప్పుడు వెన్ ఐ వాజ్ 5 years old, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు 25 years బ్యాక్ అనమాట ఇది విషయం. సో అది గుర్తుంది కాబట్టి నాకు అసలు సింగింగ్ అంటూ తెలియని ఏజ్ నుంచి నేను సింగింగ్ పాడుతూ ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ నాకు ఒక ఇది వచ్చేసింది. డెఫినెట్లీ పాటలు ఒక ఇదిలా వాడచ్చు అని ఇది వచ్చింది. ఆ తర్వాత ఎందుకు వదిలేస్తారు మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నేను. ఏ ఫీల్డ్ అయినా సరే ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టం.